మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల స్టామినాని దృష్టిలో ఉంచుకొని ప్రతి చిన్న పెద్ద డైరెక్టర్లు మంచి కాన్సెప్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్, సమ్ టైమ్స్ మాస్ మిక్స్ విత్ క్లాస్ స్క్రిప్ట్లను రెడీ చేస్తూ ఉంటారు. ఆ స్క్రిప్ట్లతో వీరి దగ్గరికి వెళ్ళినా ఒక్కోసారి డేట్స్ అడ్జస్ట్ చేయలేక, లేదా కొన్నిసార్లు కథ నచ్చకనో కానీ ఈ బడా హీరోలు ఈ స్క్రిప్ట్లని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వీరి లాస్ మరో అప్కమింగ్ హీరోకి గెయిన్ అవ్వడంతో పాటు సూపర్ డూపర్ హిట్ని సాధించి పెడుతుంది. గతంలో రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమా ఈడియట్ని ముందు పవన్ కళ్యాణ్కి ఆఫర్ చేశారట. అయితే పవన్ ఎందుకు ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు అనడానికి కారణాలు లేవు, కానీ ఈడియట్ సినిమా టాలీవుడ్లో రవితేజకి స్టార్డమ్ని క్రియేట్ చేసి పెట్టింది. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఏం మాయ చేసావే వన్ ఆఫ్ ది క్లాసిక్ మూవీస్. అయితే ఈ సినిమాకి చైతు ఫస్ట్ చాయిస్ కాదట. మహేష్ బాబుకి ఈ సినిమా ఆఫర్ చేస్తే ఆ రోల్కి నేను సరిపోనని రిజెక్ట్ చేశాడని న్యూస్. అలాగే అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా నిజంగానే లవ్ని ఫీల్ అయ్యేలా చేసి సూపర్ హిట్ని సాధించింది. అయితే ఆర్య మూవీని ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్కి ఆఫర్ చేశారు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక జూనియర్ స్క్రిప్ట్ని వదులుకున్నాడు. ఆర్య సినిమా అర్జున్కి కొత్త స్టార్డమ్ని సృష్టించి పెట్టింది. ఇలాంటి ఫీటే ప్రస్తుతం మరోటి టాలీవుడ్లో జరుగుతోందని ఇండస్ట్రీ టాక్. శేఖర్ కమల డైరెక్షన్లో వస్తున్న ఫిదా మూవీ ఇనీషియల్గా ప్రిన్స్ మహేష్ బాబు కోసం తయారు చేశారు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవ్వడంతో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అంటే టెన్షన్లో ఉన్నాడు మహేష్. పైగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక లాంటి ఫ్లాప్ సినిమాల ఇమేజ్ ఉన్న శేఖర్ ఫిదా సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలనుకుంటున్న అతనిపై ఫుల్ హోప్స్ పెట్టలేక రిజెక్ట్ చేశాడట మహేష్. అయితే మహేష్ వదులుకున్న ఈ ఫిదా సినిమా డెఫినెట్గా వరుణ్ తేజ్ను స్టార్ హీరోలా నిలబెడుతుందని ఇండస్ట్రీలో టాక్.